శ్రీ గురుభ్యో నమః. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్. తాను రామాయణం రాశాను అన్న విషయాన్ని వాల్మీకి రామాయణాన్ని రచించాడు అని అలా ప్రారంభించి చెప్పాడు ఆయన. ఈ తన రామాయణ రచనను గురించి తాను చెప్పిన ఈ శ్లోకంలో 3 విశేషాలు మనకి గోచరిస్తాయి. అందులో మొదటిది పరిశీలించి చూస్తే ప్రాప్త రాజ్యస్య రామస్య అని ఉంది. చకార చరితం కృత్స్నం. ప్రాప్త రాజ్యస్య రామస్య చరితం కృత్స్నం చకార. రాముని యొక్క చరిత్రని సమస్తాన్ని ఆయన చకార రచించెను, రామాయణం అనే పేరుతో రచించును అని చెప్తున్నాడు. ఎటువంటి రాముడు? నారద మహర్షి చెప్పినటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, మరి తర్వాత రామాయణ కథలో నాయకుడైన వాడు, అటువంటి రాముని కథని అని చెప్తూ ఇంకొక విశేషణం కూడా ప్రయోగించాడు. ప్రాప్త రాజ్యస్య రామస్య. రాముని యొక్క చరిత్రలో ఎక్కడ ఏ కాలంలో జరిగినటువంటి కథాభాగాన్ని వాల్మీకి మహర్షి తీసుకున్నాడో చెప్తున్నాడు. కృత్స్నం రామస్య చరితం కృత్స్నం. కృత్స్నం అంటే సమస్తము. ఎక్కడి నుంచి అక్కడికి సమస్తము? ఒక్క మాటలో చెప్తున్నాడు మహర్షి. ప్రాప్తరాజ్యుడు అయినటువంటి రాముని యొక్క. ప్రాప్తరాజ్యుడు అనగానే ప్రాప్తమైన రాజ్యము కలవాడు అని అర్థం. అంటే అంతకుముందు రాజ్యం లేదా? రేపు పట్టాభిషేకం అనుకుండగా అది తప్పిపోయింది కదా. ఇప్పుడు రాముడు ఏమైనాడు? నష్టరాజ్యం గలవాడైనాడు. అలా ఎంతకాలం ఉన్నాడు? 14 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఇప్పుడు ప్రాప్తరాజ్యుడైనాడు. అటువంటి శ్రీరాముని యొక్క చరిత్రని కృత్స్నం చకార పూర్తిగా రచించాడు వాల్మీకి మహర్షి అని అద్భుతంగా ఒక్క సమాసం ద్వారా తను రామకథని అంతా చెప్తున్నాడు. అవతారం స్వీకరించిన దగ్గర నుంచి రాజ్యాన్ని పరిపాలించినంత కాలము జరిగిన విశేషాలని కథగా చెప్పాను అని దాని యొక్క విశేషమైన అర్థం.